ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనము. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందువు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనము. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. దావీదు గారు ఉదయము, మధ్యాహ్నము, రాత్రులు దేవునికి మొరపెట్టుకునేవారండి. వెదికితే దొరికే దేవుడండి మన దేవుడు. దావీదు గారు సితార్ తీసుకొని ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండేవారండి. తెల్లవారక ముందే దేవునికి మొరపెట్టుకునేవారు. అందుకే దేవుడు దావీదు గారి పక్షంగా ఉన్నారు. గొలియాతు ఇశ్రాయేలీల మీదకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు అందరూ పారిపోయారండి. 1 సమూయేలు 17వ అధ్యాయము 49వ వచనము. తన సంచిలో చెయ్యి వేసి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుటన కొట్టెను. ఆ రాయి వాని నుదుటన చొచ్చినందున వాడు నేలను బోర్లపడి మరణించెను.